తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భక్తాభీష్ట వరదాయకునిగా, అపర దత్తావతారునిగా, దైవాంశ సంభూతునిగా వినతికెక్కిన దయా సింధువు, ఆత్మబంధువు షిరిడీ సాయిబాబా. షిరిడీ క్షేత్రాన్ని సర్వధర్మ సన్నిధిగా తీర్చిదిద్ది ఆధ్యాత్మిక దీప్తిని దశ దిశలా ప్రభవింపచేసిన దివ్యావతారమూర్తి సాయిబాబా. నన్ను అనుసరించండి, మీ యోగక్షేమాల్ని నేనే వహిస్తానని బాబా తన భక్తులకు సందేశమిచ్చాడు. సాయి ఆదేశాన్ని పాటిస్తున్న ఎందరో భక్తులు ఊరూరా సాయి నెలవుల్ని స్థాపించి షిరిడీనాథుని కృపకు పాత్రలవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆవిష్కారమైన సన్నిధి నెల్లూరు గాంధీనగరం ప్రాంతంలోని షిరిడీ సాయిబాబా మందిరం. ఈ మందిర విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. సాయి ఆరాధన ఓ దివ్య ఆధ్యాత్మిక మార్గం. సాయి అందించిన జంట సూత్రాలు శ్రద్ధ, సహనం. ఈ రెండింటి ఆలంబనగా సాయి ఆరాధనా వైభవం పరిఢవిల్లుతోంది. సాయి అంటే భక్తుల దృష్టిలో ఓ దైవం మాత్రమే కాదు, తమ ఆత్మీయ బంధువు, ఆపన్న వరదుడు. ఈ పరంపరలోనే నెల్లూరులోని గాంధీనగర్ ప్రాంతంలో దాదాపు అర్ధ శతాబ్దం క్రితం షిరిడీ సాయి మందిరం ఆవిష్కారమైంది. సమర్థ సద్గురు సాయినాథుడు భక్త సులభుడు. ఎవరు బాబాను ఏ విధంగా ఆశ్రయిస్తే బాబా వారిని ఆ విధంగా అనుగ్రహిస్తాడు. ఓ అయ్యప్ప భక్తునికి బాబా అయ్యప్పలానే కనిపించాడు. ఆ భక్తుడు సాయినే అయ్యప్పగా భావించి అయ్యప్ప స్వామి మందిరంలా బాబాకు మందిరాన్ని నిర్మింపచేశాడు. అదే నెల్లూరులోని షిరిడీ సాయిబాబా మందిరం. నగర్లోని సాయి సన్నిధానం ఎంతో విలక్షణమైనది, విశిష్టమైనది. ఈ మందిర నిర్మాణ రీతి, గోపురాలు అమరిన వైనం, బాహ్య పరిసరాలు ఇలా అన్నింటిలోనూ ప్రత్యేకత ప్రకటితమవుతుంది. ఈ కోవలోనే ప్రధాన మందిరంలోని సాయి విగ్రహం కూడా ఎంతో విభిన్నంగా ఉంటుంది. సజీవ కళతో అలరారే సాయినాథుని ప్రతిమ దివ్య మోహనంగా. నెల్లూరు గాంధీనగర్ సాయిబాబా ఎందరో భక్తులకు ఆరాధ్య దైవం. బాబా అవతారమే ఓ సంచలనం, ఓ ప్రభంజనం. కులాతీత, మతాతీత, భావాతీత ఆధ్యాత్మిక వీచికల్ని ప్రభవింపచేసిన బాబాను ఈ మందిరంలో భక్తులు తమ ఇలవేలుపుగా ఆరాధిస్తారు. ప్రతినిత్యం సుప్రభాత సేవతో, సాయికి మేలుకొలుపుతో ఈ మందిరాల్లో ఉత్సవ పరంపర, ఆరాధన సంవిధానం ఆరంభమవుతుంది. కాకడ, మధ్యాహ్న, ధూప్, షేజ్ ఆరతుల నేపథ్యంగా బాబా పూజా రీతి కొనసాగుతుంది. ప్రధాన మందిరంలో సాయి విగ్రహానికి ప్రక్కనే మరో సాయి విగ్రహం ఉంటుంది. సాయి విగ్రహానికి వెనుక భారీ చిత్రపటం ఉంటుంది. ఈ విగ్రహం, చిత్రపటం ఈ మందిరం ప్రారంభమైన కాలంలో ఏర్పాటు చేసినవి. నేటికి ఇవి గత వైభవానికి చిహ్నాలుగా, ఓ విలక్షణ మందిరానికి ఆరంభ సూచికలుగా గోచరమవుతున్నాయి. ప్రతినిత్యం సాయం సమయంలో సాయికి సాంబ్రాణి ధూపం వేస్తారు. ఈ ధూప నేపథ్యంగా సాయిని దర్శించుకోవడం ఒక గొప్ప అనుభూతిగా భక్తులు భావిస్తారు. మహిళా భక్తులు ప్రతినిత్యం ఈ సన్నిధిలో సద్గురు దివ్య చరితాన్ని పారాయణ నిర్వహించుకుంటారు. శ్రీరామనవమి, వినాయక చవితి వంటి ఆర్ష సంప్రదాయ వేడుకలతో పాటు మహమ్మదీయులు పవిత్రంగా భావించే సందల్ అనగా చందనోత్సవాన్ని కూడా ఇక్కడ నిర్వహిస్తారు. భక్తులకు అన్న ప్రసాదాన్ని వితరణ చేయడంలో బాబా ఎంతో ఆసక్తి చూపేవారు. స్వయంగా తానే ఆహారాన్ని వండి భక్తులకు ప్రసాదంగా బాబా అనుగ్రహించేవారు. బాబా స్థాపించిన ఆ సాంప్రదాయం నేటికి ఈ సాయి మందిరంలో కొనసాగుతోంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆకలిగొన్న వారికి కడుపారా అన్నం పెట్టడానికి మించిన పరమాత్మ ఆరాధన మరొకటి లేదని బాబా పేర్కొన్నారు. ఆ ఆచారం నేపథ్యంలో ఈ సాయి మందిరంలో ప్రతి గురువారం భక్తులకు అన్నప్రసాద వితరణ
నిరాటంకంగా జరుగుతుంది. అన్నదానానికి సంబంధించిన ప్రత్యేక మంటపంలో భక్తులు బారులు తీరి సాయి ప్రసాదాన్ని సభక్తికంగా స్వీకరిస్తారు. ఈ మందిరంలోనే మరోవైపు ధ్యాన సన్నిధి ఉంటుంది. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. 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 మనోవాక్కాయ కర్మలు పవిత్రంగా ఉంచండి. మీ మనస్సును నా వైపునకు మరల్చండి. నన్ను ఆత్మీయునిగా భావించండి. చింతలేని జీవితాన్ని పొందండి అంటూ అతి సులభమైన భక్తి సూత్రాల్ని తన భక్త కోటికి అనుగ్రహించిన కారణజన్ముడు షిరిడీ సాయినాథుడు. సాయి దివ్య బోధ ఎన్నటికీ తరగని చెరగని భవ్య సుధ. ఆ భక్తి సుధని సదా ఆస్వాదిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్రలో కలుసుకుందాం. నమస్కారం.